మంచి థాయ్ రెసిపీ చూసాం కదా. ఇప్పుడు వినోద్ ఏ రెసిపీ చేయబోతున్నారు అడిగేద్దాం. ఏ రెసిపీ? స్టఫ్డ్ మష్రూమ్. స్టఫ్డ్ మష్రూమ్ ఏ నా ఫేవరెట్ రెసిపీ అన్నమాట. కాంటినెంటల్ డిష్. సో నాకు ఎలా ఫేవరెట్ అలా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. సో కానీ ఎలా చేసుకోవాలో తెలిసి ఉండదు కదా. కాబట్టి చక్కగా నోట్ చేసుకుని ట్రై చేయండి. ముందుగా స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన బ్రోకోలీ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తురిమిన చీజ్ కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఓకే వినోద్, రెడీయా? రెడీ. ముందుగా ఏం చేసుకోవాలి? పాన్ లో సాటే చేసుకుందామండి ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఆయిల్ వేసుకొని. సో మీకు డీప్ ఫ్రై కావాలి కదా, నేను ఇది కూడా హీట్ చేస్తాను. ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని పాన్ లో. ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకుందామండి మనం. సో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్. ఈ గార్లిక్ రా ఫ్లేవర్ మొత్తం పోయిందాక మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకుందామండి. ఇది కూడా సన్నగా ఫైన్ చాప్డ్ ఆనియన్స్. తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ వేసుకుందాం. ఇవన్నీ స్టఫ్ చేసుకోవాలా కాబట్టి మనం సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత రెడ్ క్యాప్సికమ్ అండి. ఓకే, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్. తర్వాత బ్రోకలీ వేసుకుందామండి. బ్రోకలీ. ఓకే. సో ఇది కూడా ఫైన్ గా చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్. అన్ని కూడా సన్నగానే చాప్ చేసాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు కదా. ఎక్కువసేపు వేయించాలని ఏం లేదు. సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందామండి. ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్. ఫ్లేవర్ కోసం పార్స్లీ వేసుకుందామండి. ఇట్స్ కాంటినెంటల్ హర్బ్ ఇది. సో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఈ హోటల్ మేనేజ్మెంట్ చేయాలని? ఈ కోర్స్ చేయాలి, కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? మా రిలేటివ్స్ హోటల్ మేనేజ్మెంట్ ఉంటున్నారండి. ప్లస్ అదిగాక లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు. లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చానా? 3 years లో మంచి జాబ్ చేతిలో ఉంటుంది. ఓకే. ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఓకే. సో ఇప్పుడు దీంట్లో చీజ్ మిక్స్ చేసుకోవాలా? ఇందులో చీజ్ మిక్స్ చేసుకుంటాం. ఇది గ్రేటెడ్ చీజ్. సో ఇది స్టఫింగ్ అన్నమాట. స్టఫింగ్ రెడీ అయింది. ఇప్పుడు మనకి కూల్ డౌన్ అయ్యేలోపు మనం మష్రూమ్స్ తీసుకుందాం. ఓకే. మష్రూమ్ ఏం చేసుకోవాలి? స్టెమ్ రిమూవ్ చేయాలండి. మష్రూమ్స్ స్టెమ్ రిమూవ్ చేసి ఈ స్టఫింగ్ ఇందులో మధ్యలో పెట్టాలి. ఓకే. సో ఈ మష్రూమ్స్ క్లీన్ చేసుకున్నారా? అంటే వాటర్ లో క్లీన్ చేసారా? క్లీన్ చేసి పెట్టుకున్నారు. కొంచెం పెద్ద సైజ్ ఉండాలి బికాజ్ మనం స్టఫింగ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇలా లోపల ఉన్న స్టెమ్ అంతా కూడా రిమూవ్ చేసుకుని పెట్టుకోవాలి. స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని. ఫిల్లింగ్ స్టఫ్ చేసుకోవాలి. అన్ని మష్రూమ్స్ లో ఫిల్ చేసుకోవాలండి. ఎన్ని మష్రూమ్స్ కావాలంటే అన్ని మష్రూమ్స్ లో ఇలా ఫిల్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి, దీన్ని డైరెక్ట్ గా డీప్ ఫ్రై చేస్తారా? ఏదైనా బ్యాటర్ లో మైదా బ్యాటర్ లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ తో డిప్ చేసి. ఓకే ఓకే, డన్. కావాలంటే ఎగ్ కూడా యూస్ చేయొచ్చు అండి. ఎగ్ వైటా? ఫుల్ ఫుల్ ఎగ్ yolk and white.
యోగ్ అండ్ వైట్ లో మిక్స్ చేసుకోవచ్చు. బాగా తిప్పుకుంటాం అంటే డిప్ చేసుకోవడానికి. డిప్ చేసుకోవాలి. పెద్ద మష్రూమ్స్ తీసుకోవాలి మనం, చిన్నవి. పెద్ద మష్రూమ్స్ తీసుకుంటే స్టఫింగ్ కి బాగుంటుంది. తర్వాత ఈ మష్రూమ్స్ ఇలా జాయిన్ చేసి రెండు కంబైన్ చేయాలండి. ఓకే, ఎలా? మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉండడం కోసం ఈ రెండు మష్రూమ్స్ ని కలిపి ఇలా టూత్ పిక్ తో జాయిన్ చేయాలి. అవును. సో మైదా బ్యాటర్ లో డిప్ చేయాలి ఇప్పుడు. తర్వాత మైదా ప్లస్ వాటర్ ఇలా ఈ కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి. కలుపుకొని డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేసి దాని మీద ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ ఇక్కడ వేసుకోండి. సో మైదాలో కొంచెం వాటర్ కొంచెం ఉప్పు కలుపుకొని ఇలా పిండి రెడీ చేసుకోవాలి. దాంట్లో మష్రూమ్స్ ని స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ ని డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద ఉంచి సో ఫైనల్ గా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ బ్రెడ్ క్రమ్స్ ఎందుకు? కలర్ కోసం ప్లస్ క్రిస్పీనెస్ కోసం. ఓకే, వేసేయండి. సో అన్ని కూడా అలాగే ఒక్కొక్క మష్రూమ్ అలాగే డిప్ చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో అద్దుకుని డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఓకే, సో కొంచెం కేర్ఫుల్ గా టర్న్ చేసుకోవాలి. మష్రూమ్స్ తొందరగా కుక్ అయిపోతాయి. సో అయిపోయింది, తీసేద్దామా? గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఓకే, ఈ రెండు కూడా వేసేసుకున్నాం. సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. సూపర్. ఐ థింక్ తినేటప్పుడు వీటిని కట్ చేసుకుని తినాలేమో. ఇవి కూడా రెండు వైపులా చక్కగా కాలిపోతే అప్పుడు ఇంకా టేస్ట్ చూడటమే. సో ఇవి కూడా అయిపోయాయి కదా, సర్వ్ చేసేద్దామా? స్టఫ్డ్ మష్రూమ్ స్నాక్ అది. సూపర్. సో చక్కగా ఇలా ఓపెన్ చేసుకుని అప్పుడు తినాలన్నమాట. నోరు ఊరిపోతుంది నాకు. టేస్ట్ చూసేద్దాం వేడివేడిగా. వేడిగా స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, తరిగిన బ్రాకలీ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, పార్సిలీ వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తురిమిన చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. మష్రూమ్స్ ని స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి మధ్యలో వెజ్ మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. రెండేసి మష్రూమ్స్ లను టూత్ పిక్ కుచ్చి మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మష్రూమ్ రెడీ. స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసేద్దాం. రాజు గారు టేస్ట్ చూడండి. ఓకే, సో చూస్తేనే బాగా టెంప్టింగ్ గా ఉన్నాయి కదా. బాగుందా రాజు గారు? స్టఫింగ్ బాగుంది. టేస్ట్ చూడు. నేను ముందే చెప్పాను కదా మష్రూమ్ నా ఫేవరెట్ అని. సో నేను ఆస్వాదించి తింటాను అనమాట. ఎలా ఉంది రాజు గారు చెప్పండి? అద్భుత, నిజంగా అద్భుత. ఆ పైన లేయర్ అంతా కూడా బ్రెడ్ క్రమ్స్ అవి వేయడం వల్ల క్రిస్పీగా ఉంది. లోపల చీజ్ వేసారు కదా స్టఫింగ్ లో, దాని వల్ల మంచి టేస్ట్ వచ్చింది. ఆ మష్రూమ్ కొంచెం సాఫ్ట్ గా, దాంట్లో కొంచెం వాటరీగా కూడా వస్తుంది కదా. యా, మొత్తానికి ఓవరాల్ గా రెండు డిష్లు కూడా చాలా 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 సూపర్ ఉన్నాయి. అంటే ఇంకా కాలేజ్ స్టూడెంట్స్, సో వాళ్ళ ప్రొఫెషనల్ ఇదే మెయిన్ గా. సో అదంతా కూడా ఈ డిష్ లో కనిపిస్తుంది. ఇద్దరివి కూడా అలాగే ఉన్నాయి. అంటే ఆ థాయి మీరు చేశారు, మీది అలాగే ఉంది. అండ్ మష్రూమ్ కూడా, రెండు కూడా హ్యాపీగా ట్రై చేసుకోవచ్చండి. నన్ను నమ్మండి, మీరు ట్రై చేసుకున్న తర్వాత తలుచుకుంటారు, తేజ నువ్వు చెప్తావు మేము ట్రై చేసామని. అభిరుచి మీద వాళ్ళకి అంత నమ్మకం ఉంది. యా, సో ఏంటంటే రెగ్యులర్ ట్రెడిషనలే కాకుండా ఇలా మనం మన
కంట్రీ కాకుండా వేరే డిఫరెంట్ వేరే వేరే కుజిన్స్ కూడా మీకు నేను చూపిస్తున్నాం. సో హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని మీరు నేర్చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి.